నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అన్నమాట. ఫస్ట్ దొండకాయలు కోద్దాం అండి. చూసారు కదా ఆకాకి దొండకాయలు ఎలా ఉన్నాయో, కోద్దాం. కొత్తగా వచ్చే తీగలకి బాగా వస్తాయి అన్నమాట కాయలు. ఇక్కడే కాకర విత్తనం ఒకటి పడి మొలిచింది కదా, చూసారా కాకర పిందెలు ఎలా ఉన్నాయో. పూత పింద బాగా దిగుతుందండి కాకరపాతికి. చూసారా కాకర పిందెలు. నెక్స్ట్ సారి హార్వెస్ట్ చేసుకుందాం. చిన్నగా ఉన్నాయి ఇవి. పైన పైన చూడండి. పందిరిని కొంచెం ఇప్పుడు మీకు చిన్నగా కనపడుతుంది కదా, ఇటు కొంచెం వెడల్పు చేసి ఇటు కూడా పొడవు వెడల్పు కూడా పెంచుదాం అనుకుంటున్నాము. ఆ కర్రలవి తెచ్చారు కదా, చేసేటప్పుడు నేను మళ్ళీ వీడియో పెడతానండి. ఎందుకంటే తీగలన్నీ కిందకంతా వేలాడుతున్నాయి. మనం పందిరి ఎక్కువగా ప్రొవైడ్ చేస్తే ఇంకా ఎక్కువ కాపు వస్తుందండి. కాయలు చూసారా ఎంత మంచి సైజులో వచ్చినాయో. విత్తనం చాలా మంచిదండి. చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఒకసారి పెట్టుకుంటే మనం దండపాదని కొన్ని సంవత్సరాల వరకు కంటిన్యూస్ గా హార్వెస్ట్లు తీసుకోవచ్చు. వాటర్ అది ఎక్కువగా మనం ఇస్తూ ఉండాలండి. ఎక్కువ పోషకాలు కూడా అవసరం లేదు. బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన వాటరే ఇస్తూ ఉంటాను. నేల మీద వేయబట్టి కొంచెం కాపు ఎక్కువగా వస్తుంది. టెర్రస్ పైన కూడా చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు. ఎలాగో ప్లేస్ ఉంది కదా అని చెప్పి నేను కిందే పెట్టాను. ఒక కేజీ దగ్గరకు ఉంటాయండి. ఎందుకంటే ఇవి కాయలు కూడా లావుగా బరువు ఉంటాయి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. దొండకాయలు కొట్టడం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, కోద్దాం. ఇది మన హార్వెస్ట్ టేబుల్ అండి. నెక్స్ట్ బీరకాయలు కోద్దాం.
ఇక్కడ విరజాజి మొక్క ఉంటే ఈ ప్లేస్ లోనే పెట్టాను. బాగా పాకింది పాదు. చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాం బీరకాయలు. పిందెలు ఉన్నాయండి, ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ కి బాగానే వస్తాయి. పిందెలు బాగున్నాయి చూసారా, కింద కూడా ఉన్నాయి. కొత్తగా కూడా కొన్ని బీరపాదులు పెట్టాం కదా పైన. మార్కెట్ లో బీరకాయల కాస్ట్ చాలా ఉందండి. నిన్న బయటకు వెళ్ళి వస్తుంటే షాప్ దగ్గర ఆగాము. మా రిలేటివ్స్ కూరగాయలు తీసుకుంటున్నారంటే అసలు అడిగితే కాయలు 100 రూపాయలు అంటండి కేజీ. చాలా ఆశ్చర్యం అనిపించింది. మన గార్డెన్ లో ఇప్పటికీ అంటే డిసప్పాయింట్ చేయకుండా గార్డెన్ మొత్తం తీసేసిన ఎన్నో కొన్ని కూరగాయలు మనకి ఇంట్లోకి సరిపడా దొరుకుతున్నాయి అన్నమాట. కూరకు సరిపడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా టెర్రస్ పైకి వెళ్ళిపోదాం. వంగ మొక్కలు అయితే పూత బాగా వచ్చిందండి. చెట్టు అంతా కూడా పూత వచ్చింది. మనకి ముందు ముందు ఎక్కువ మొత్తంలో వంకాయలు కోసుకోబోతున్నాం చాలా రోజుల తర్వాత. ఇటు అంటే వంగ, బెండ మొక్కలు ఇవన్నీ కూడా ఇటు సైడ్ పెట్టామండి. చూసారా చిన్న సైజు తోటలా ఉంది కదా. గార్డెన్ ఓవరాల్ గా మార్చేసామండి. న్యూ ఇప్పుడైతే చూపించను, నెక్స్ట్ ఒక వీడియో పెడతానండి, మీకు షేర్ చేస్తాను. చాలా రోజులు కష్టపడ్డామండి అలా డిజైన్ చేయడానికి. మట్టిది మార్చడం అంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు పెద్ద పని ఇదే అనమాట. మట్టి మార్చడం, కంటైనర్స్ అటు ఇటు సర్దటం ఇదే. ఈ పని పూర్తయిన తర్వాత మనం ఫర్టిలైజర్స్ అవి ఇచ్చుకోవటం, ఇంకా మట్టి గుల్ల చేసుకోవటం, ఇలా చిన్న చిన్న పనులే అనమాట. అంత కష్టం అనిపించదు. బట్ గార్డెనింగ్ చేసేటప్పుడు అతిపెద్ద పని ఈ మట్టిని ప్రిపేర్ చేయటం, ఆ కంటైనర్స్ లో నింపటం ఇదేనండి. అందులో లాస్ట్ టైం ఏంటంటే ఇంకా సీజన్ అయిపోవటానికి లాస్ట్ సమ్మర్ సీజన్ ఎండింగ్ అయ్యే టైంలో పాదులన్నీ తీసేసాం కదా. మట్టి అంతా కూడా కింద వేసేసి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయిద్దామని చెప్పి మట్టి అంతా కూడా కిందకి వేసేసాము. సో వేయించడం అయితే పెయింట్ కుదరలేదు. పర్వాలేదు బాగానే ఉంది స్లాబ్ అని అన్నారు. వేద్దాము అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఇయర్ వేయిద్దామని చెప్పి మళ్ళీ ఆ మట్టి అంతా పైకి తీసుకురావటం ఇదంతా డబుల్ పని అయిందండి. సో ఓవరాల్ గా గార్డెన్ లుక్ అయితే పూర్తయింది. మీరు చూద్దరు కానీ నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. గోరుచుక్కుడుకాయలు కొద్దిగా ఉన్నాయండి. ఇంకా 1-2 మొక్కలే మిగిలాయి గోరుచుక్కుడు. మళ్ళీ పెట్టాలి ఈ సీజన్ లో. మనం కొత్తగా పెట్టుకున్న విత్తనాలు కూడా బాగానే జర్మినేట్ అయ్యాయండి. చూపిస్తాను అప్డేట్ ని కూడా. కొంచెం బెండకాయలు, వంకాయలు దొరికాయి. బయటికి వెళ్దాం. కింద నేల మీద వంగ మొక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వంకాయలు ఉన్నాయి కోద్దాం. ఇక్కడ విరజాజి పూలు చూడండి ఎంత బాగా వచ్చుకున్నాయో. నేను ఈవినింగ్ కొయ్యలేదు. యాక్చువల్ గా కొయ్యనండి చాలా వరకు. నాకు ఫ్లవర్స్ ఇలా చట్నీ విచ్చుకోవటం ఇష్టం. మంచి స్మెల్ వస్తుంది అనమాట చుట్టుపక్కల మనం తిరుగుతున్నంత సేపు. ఆకులకే కొద్దిగా పెస్ట్ అటాక్ అయింది కానీ ఫ్లవర్స్ బాగానే విచ్చుకున్నాయి. చూసారా మంచి అరోమా అండి. చాలా సంవత్సరాలు అయింది విరజాజి మొక్కను పెట్టి. చూసారా ఫ్లవర్స్. నెక్స్ట్ బయటకు వెళ్ళి వంకాయలు కోసుకొద్దాం. ఇక్కడ బయట గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయి. ఏం కాదు.
కొద్దిగా దొరికాయి. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం సైజ్ తక్కువగా వచ్చిందనమాట. పూత పింద బాగుంది కాబట్టి మనకి నెక్స్ట్ హార్వెస్ట్ లో కూడా వస్తాయి వంకాయలు. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. తెల్ల పచ్చిమిరపకాయలు అండి ఇవి. లాస్ట్ సీజన్ లో వేసాను, చాలా కాపులు తీసుకున్నాం మనం. ఇటు కూడా వంగ మొక్కలు వేసాం కదా, మంచి సైజులో పెరిగాయండి మొక్కలన్నీ కూడా. పూత బాగుంది. ఇక్కడ నేల మీద కాబట్టి చక్కగా ఇలా ట్యాప్ వదిలేస్తే వాటర్ ఎక్కువగా పడితే వంగ మొక్కలకి పూత కింద బాగా దిగుద్దండి. హార్వెస్ట్ అయితే అయిపోయింది, లోపలికి వెళ్దాం. చాలా అంటే చాలా చిన్న హార్వెస్ట్ అండి. చూసారు కదా, కొద్ది మొత్తంలో దొరికాయి. దొండకాయలు ఒక రోజు కూరకు సరిపోతాయి, అలాగే బీరకాయలు, కొంచెం శనగపప్పు వేసి వండుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వంకాయలు, తెల్ల వంకాయలు. ఈ గ్రీన్ కలర్ వంకాయలతో పచ్చడి చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. మొన్న చేశాను, అందులోను రోటి పచ్చడి. ఇది కూడా పచ్చడికే యూజ్ చేస్తాను. ఇవి కూడా చిన్న ప్లేస్ ఉన్నా చక్కగా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని చాలా ఈజీగా హెల్దీగా మనమే గ్రో చేసుకోవచ్చండి. చాలా సాటిస్ఫాక్షన్ గా కూడా ఉంటుంది. మనం పండించిన కూరగాయలతో మన పిల్లలకి మన ఫ్యామిలీకి వండి పెడుతుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరండి. సో చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. ఇది బెస్ట్ సీజన్ అన్నమాట. సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మన వంటింట్లో నుంచి మనకు అందుబాటులో ఉండే విత్తనాలతోనే మనం కొద్దిగా గార్డెనింగ్ ని స్టార్ట్ చేయొచ్చు. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి. వీడియో చూసిన తర్వాత మీకు గార్డెనింగ్ కి సంబంధించి మీరేమైనా నన్ను డౌట్స్ అడగాలనుకున్నా, లేదంటే మీరు నాకేమైనా మీ విలువైన సూచనలు సలహాలు గార్డెనింగ్ కి సంబంధించి ఇవ్వాలన్నా నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి. ఇదండి రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో వేస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.